నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు నుంచి కోవూరుకి వెళ్లి మార్గంలో కలుచుల వద్ద వర్షాలకు గుంటలు ఏర్పడి వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు నిరంజన్ బాబురెడ్డి దృష్టికి పాటూరు గుమ్మల్దిబ్బ వాసులు తీసుకెళ్లారు. దీంతో వెంటనే కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే సొంత నిధులతో తాత్కాలిక మరమ్మతులు చేయించారు. దీంతో పాటూరు గుమ్మల్దిబ్బ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డికి దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాటూరు 6వ వార్డు సభ్యులు పోట్ల వెంకటప్రసాద్, మండల బీసీసీఎల్ అధ్యక్షులు కేతా మల్లికార్జున్, వైసీపీ నాయకులు రామిశెట్టి శేషయ్య, నరసింహారావు, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి ఆదేశాల మేరకు మరియు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి గారి ఆధ్వర్యంలో మా కోవూరు నుంచి పాటూరుకు వెళ్లే మార్గంలో కలుజులు పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి ప్రయాణికులకి, పాఠశాలకి, అందరికీ స్కూటర్లు వేసే వాళ్ళందరికీ ఇబ్బందులుగా ఉన్నాయి. ఈ విషయం మా ఎమ్మెల్యే గారికి నిన్నటి రోజున తెలియజేయడం జరిగింది. ఆటో కార్మికులందరూ కలిసి ఆయనకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఆ గుంటలకి ఫస్ట్ ఈ తాత్కాలికంగా ఈ మరమ్మతులు చేసేదానికి ఆయన కొంత నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ కలుజులలోకి వంతెన త్వరలోనే ప్రారంభిస్తామని మా ఆటో కార్మికులందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఆటో కార్మికులే కాకుండా స్కూటర్లు వేసుకునే వాళ్ళు మొత్తం గుమ్మలదిబ్బ పాటూరుకి ఇదే మెయిన్ రహదారి. కానీ వర్షాకాలంలో చాలా మేము ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యే గారికి చెప్పడం వెంటనే దానికి తగ చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఈ విషయంలో 2 నిమిషాలు మేము చెప్పిన ఒక్క రోజులోనే మాకు ఈ సహాయం చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నమస్కారం అండి. గత కొద్ది కాలంగా పాటూరు నుంచి కోవూరుకు వెళ్ళు కలుజుల వద్ద గుంటలు ఏర్పడి కొంచెం వాహన చోదకులకు బాగా ఇబ్బందికరంగా ఉన్నందువల్ల ఆటో కార్మికులు మరియు కొంతమంది జనాభా కలిసి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గారు నిరంజన్ బాబురెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కొంచెం వాళ్ళ యొక్క సమస్యను తెలియజేయడం జరిగింది. ఆ విషయాన్ని గత రాత్రి ఎమ్మెల్యే గారితో చర్చించి సత్వరమే దానికి సంబంధించిన మరమ్మతులు చేయమని చెప్పి తెలియజేస్తున్నారు. నిరంజన్ బాబురెడ్డి గారు ముందుగా గుంటలు పూడ్చేదానికి 4 ట్రిప్పులు డస్టులు ఉంచి దాన్ని తాత్కాలికంగా మరమ్మతులు చేయించినారు. త్వరలోనే దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పేసి ఆయన తెలియజేసినారు. ఇది మరమ్మతులు చేయించినటువంటి నిరంజన్ బాబురెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.